శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ మిమ్మల్ని చూస్తాను. మళ్ళీ మన అందరం కూడా జైత్రయాత్ర ప్రారంభిస్తాం. ఇక్కడ నేను రాజకీయం మాట్లాడదలుచుకోలే. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోతే 100% అది సాధిస్తాం. అది సాధించే వరకు ఈ యాత్ర కొనసాగుతుందని మరొక్కసారి అందరికి తెలియజేసుకుంటాం. గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, నేను అదే వెంకయ్యనాయుడు గారు చెప్తున్నా, ఎక్కువ ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్పందన ఉంటుంది. అలాంటి బాధితుల్లో మొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికే పరిమితం అవుతాం. ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ఒక్కసారి ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి. మళ్ళీ ఆయన వేసిన పాత్రలో వేరే వాళ్ళు ఆ పాత్ర వేయాలంటే మళ్ళీ ఆయన పుట్టొస్తే తప్ప ఎవరికి సాధ్యం కాదు. అది చరిత్రలో ఎవరి వల్ల కాదు. అదే మాదిరిగా రెండో విషయం మీరు ఆలోచిస్తే సినీ రంగమే కాకుండా గారికి